వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచినయ్యి, వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచినయ్యి, భోజనం వరభోజనం. అసలు భోజనాలు అంటే, అందులోనూ విందు భోజనం అంటే పప్పు లేనిదే ఆ వంటకి అసలు రుచే లేదు, అందం కూడా లేదు. అలాంటిది ఇంకా అందులో అది మామిడికాయ పప్పు అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. అందుకేనేమో భోజన ప్రియుల కోసం ఇప్పుడు మొత్తం 365 డేస్ మామిడికాయలు మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. అలాంటి వారి కోసం నేను కొంచెం సింపుల్గా, ఈజీగా అండ్ అలాగే వంట బ్రాహ్మడు చేసే రీతిలో నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. మన ఈ బ్రాహ్మణ ఇళ్ళల్లో ఈ మామిడికాయ పప్పుని ఈ విధంగా చేసుకుంటేనే మనకి ఈ వనభోజనాలు కానీ సమారాధనలో కానీ చేసే రుచి అయితే వస్తుందన్నమాట. సో దీనికోసం నేను ముందుగా ఒక 1/2 కప్ వరకు కందిపప్పు తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నాను. ఎందుకంటే ఇది అన్సీజన్ కాబట్టి మామిడికాయలు పెద్దగా పులుపు ఉండవు. అలాగే టెంకను కూడా నేను పప్పులోనే వేసేస్తాను, ఎందుకంటే దాంట్లో పులుపు ఎక్కువ ఉంటుందన్నమాట ముక్కల కన్నా, అది పట్టుకోవడం కోసం. ఇప్పుడు రెండింటినీ కూడా సెపరేట్గా నేను ఉడికించేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకదాంట్లో ఒకటి కలిపేసుకున్నాను అనమాట. సో యాక్చువల్గా పప్పు బాగా మెదిపేసుకున్న తర్వాత మామిడికాయ కలుపుకోవాలంటే ఈ పులుపు పప్పుకు అంటుకుంటే పప్పు ఉడకదు, అలాగే మీకు మెత్తగా కూడా పేస్ట్ అవ్వదు అనమాట. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, అలాగే పసుపు వేసుకున్నాను. సో పసుపు లేని వంట మన హిందువుల్లో, ముఖ్యంగా బ్రాహ్మణుల్లో మగవారు తినకూడదు అంటారు. అందుకని ప్రతి వంటలోనూ మనం పసుపు అనేది యాడ్ చేస్తాం. తర్వాత అవి 2 కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో మనం పోపు కోసం ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు ఇంతేనండి వేసి కలిపేసుకుంటాం. యాక్చువల్గా నేను ఇందులో ఎండుమిరపకాయలు ఎందుకు వేయలేదు అంటే, నేను ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసి పౌడర్ కింద వేసుకున్నాను అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆ వంటలో టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. మనకి ఎండుమిరపకాయ వేసుకున్న దానికి, ఎండుమిరపకాయ పొడి వేసుకున్న దానికి టేస్ట్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. సో టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా ఎండుమిరపకాయల పొడిని దాంట్లో యాడ్ చేశాను. అలాగే పైన చక్కగా ఫ్రెష్ కొత్తిమీర తెచ్చి కొత్తిమీరను కూడా వేసి ఒక 1 నుంచి 2 మినిట్స్లో వాటిని బాగా ఉడకబెట్టాను అనమాట. అంతేనండి, మంచి కమ్మటి పుల్లటి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకంటే ఆలస్యం, వేడివేడిగా అన్నం మీద కాచి నెయ్యి వేసుకుని తినేస్తే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా! మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి.